హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీజేస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో ఆకాశ దీపం పూజ ఏ విధంగా చేస్తారన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మీరు ఇచ్చే లైక్ వలన నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 5 అయ్యిందండి. కార్తీక దామోదరుడికి పూజ అయితే చేసుకుంటున్నాను. సో పౌర్ణమి ముందు షూట్ చేసిన వీడియో అండి. మా ఇంట్లో లాస్ట్ కార్తీక దామోదరుడి పూజ అయితే ఇదే. మళ్ళీ ఇప్పటి వరకు కూడా ఇంకా కార్తీక దామోదరుడి పూజ అయితే చేసుకోలేదు. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాను ఆ రోజే. తర్వాత పౌర్ణమి వరకు పూజలన్నీ కూడా అమ్మ వాళ్ళ ఇంట్లోనే చేసుకున్నానండి. ఆ వీడియోస్ అయితే నెక్స్ట్ మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ చూసారా, దామోదరుడికి వాటర్లో ఒత్తులు అయితే వదిలానండి. సడన్గా ఉన్నట్టుండి వర్షం అయితే పడిపోతుంది. అప్పటి వరకు కూడా చాలా గాలి వేసింది. రోజు మీద రోజు ఎక్కువ గాలి వేసేస్తుంది అనిపించిందండి. కానీ ఉన్నట్టుండి వర్షం అయితే పడింది. దీపాలు వర్షానికి ఇదవుతాయి కదా అన్నట్టుగా అలా చెయ్యి అయితే అడ్డు పెట్టాను. నెక్స్ట్ అయితే నిత్య పూజ కూడా చేసుకున్నానండి. వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అయ్యింది. ఇంకా కార్తీక దామోదరుడు పూజ చేసుకోవాలని 2 అవర్స్ ముందు లేవటం వల్ల నిత్య పూజ కూడా చాలా త్వరగా అయిపోతుందండి. లేకపోతే 7:30, 8 to 8:30 అలా అయిపోతూ ఉంటుంది కదా. కానీ ఇప్పుడు ఏంటంటే కార్తీక దామోదరుడి పూజ చుక్కుండగానే చేసుకోవాలి కదా, అంటే 5:30 లోపే చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా తెల్లవారుజామున 3:45, 4 ఆ టైంకి అయితే లేవాలండి. అప్పుడు లేస్తేనే మనం కార్తీక దామోదరుడికి చుక్కుండగా పూజ అయితే చేసుకోగలం. ఇంకా ఆ పూజ అవ్వగానే వెంటనే నిత్య పూజ కూడా చేసేసుకుంటున్నాను. అందుకే ఇంకా మార్నింగే నిత్య పూజ కూడా చాలా త్వరగా అయిపోతుంది. 8:30, 9 ఆ టైంకి ఈవినింగ్ కోసం పూజా సామాగ్రి కూడా క్లీన్ చేసేస్తున్నానండి. దీపం కొండెక్కగానే అలాగే ఆ రోజు కూడా క్లీన్ చేసేసి ఈవినింగ్ పూజకు కావాల్సినవన్నీ కూడా సర్దేశాను. అంటే దీపారాధనలో నూనె వేసి ఒత్తులు వేసేసానండి. అంటే ఏ దీపాలు ఎక్కడ పెట్టాలో మా అబ్బాయికి చెప్తే ఈవినింగ్ పూజ అయితే వాడు చేసుకుంటాడు కదా, నేను ఉండను కదా అన్నట్టుగా. సో అలాగే ఇక్కడ వాడి క్యారేజ్ కోసం ఆలు ఫ్రై చేసి రసం అయితే పెట్టానండి. ఇవి వచ్చేసి అంజీర ఎండు ద్రాక్ష అయితే నానపెట్టాను. ఈవినింగ్ కాలేజీ నుంచి వచ్చిన తర్వాత మిక్సీ పట్టుకుంటాడు కదా, జ్యూస్ చేసుకుంటాడు అన్నట్టుగా. ఇంకా సో పూజా సామాగ్రి అంతా సర్దటం ఇదంతా కూడా వీడియో అయితే షూట్ చేయలేదండి. అప్పటికే చాలా టైం అయిపోయింది. ట్రైన్ కూడా మిస్ అయిపోద్దేమో అనుకున్నాను, కానీ మిస్ అవ్వలేదులేండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఫంక్షన్ అయితే ఉంది, అందుకే ఖచ్చితంగా వెళ్ళాలి అన్నట్టుగా అయితే బయలుదేరాను. వచ్చిన తర్వాత ఫాస్ట్గా రెడీ అవ్వి మా ఇంటి దగ్గరలో ఉన్న రామాలయానికి అయితే వచ్చి అప్పటికే టైం వచ్చేసి 6:30 అయ్యిందండి. ఆకాశదీపం పూజ అయిపోయి ఉంటుంది అనుకున్నాను. కరెక్ట్గా నేను వచ్చే టైంకే మొదలు పెట్టారు. ఫాస్ట్గా వచ్చి నేను కూడా ఆకాశదీపంలో ఆయిల్ వేసుకుని పూజ అయితే చేసుకున్నాను. ఇంతకు ముందు వరకు కూడా ఆకాశదీపానికి నార్మల్గా పూజ చేసేసి ఆకాశదీపాన్ని అయితే కట్టేవారండి. సో ఈ పూజారి గారు వచ్చినప్పటి కాడి నుంచి కూడా ఇలా ఆకాశదీపం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా, అంటే ఆకాశదీపం పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ఆకాశదీపానికి పూజ చేసుకుని ఇలా ధూపదీప నైవేద్యాలు సమర్పించి కుంకుమ పూజ కూడా చేసుకుని అప్పుడైతే ఆకాశదీపాన్ని కడుతున్నారండి. సో అప్పుడే ఈ పూజారి గారు వచ్చి చాలా సంవత్సరాలు అవుతుందంటే అప్పటి నుంచి కూడా కార్తీక మాసం నెల రోజులు కూడా ఈ విధంగానే అయితే చేస్తున్నారంటండి. నేనైతే ఫస్ట్ టైం చూసాను. ఇంతకుముందు చెల్లి వాళ్ళు ఉండగా అయితే వాళ్ళు కూడా వెళ్ళి చేయించుకునేవారంట. ఆ చెల్లి అయితే చెప్పిందండి. అప్పటి వరకు కూడా నేనైతే పూజకి వెళ్దాం అనుకోలేదులేండి. చెల్లి అయితే చెప్పింది, ఎలాగో వచ్చావు కదా అక్క, ఆకాశదీపానికి పూజ చేసుకుని కుంకుమ పూజ చేసుకో అనేసి. అప్పుడు ఫాస్ట్గా వచ్చాను. ఇక్కడ మా ఆంటీ వాళ్ళ మనవరాలను అయితే వీడియో షూట్ చేయమన్నానండి. తనైతే వీడియో షూట్ చేస్తున్నానని చెప్పి చాలా వరకు వీడియో అంతా షూట్ చేసేది, ఆన్ చేయకుండా షూట్ చేసిందండి మొత్తం వీడియో అంతా కూడాని. లాస్ట్లో నాకు మొబైల్ తీసుకొచ్చే ముందు జస్ట్ ఆన్ చేసి అప్పుడు నా దగ్గరికి అయితే తీసుకొచ్చి ఇచ్చేది. చిన్నపిల్ల కదా పాపం, వీడియో షూట్ చేయడం రాక ఆ విధంగా అయితే షూట్ చేసింది. ओम आचार्य नमः, ओम आत्माय नमः, ओम अस्माय नमः, ओम सुचये नमः, ओम स्वाहाय नमः, ओम स्वधाय नमः, ओम सुधाय नमः, ओम धन्याय नमः, ओम हिरण्याय नमः, ओम लक्ष्मीये नमः, ओम निष्पुष्टाय नमः, ओम विभावर्त्यै नमः, ओम आदित्याय नमः, ओम दीत्याय नमः, ओम दीप्ताय नमः, ओम दीप्ताय नमः, ओम वसुधाय नमः, ओम कमलाय नमः, ओम कांताय नमः, ओम कामाक्षाय नमः, ओम गौतमोय नमः, ओम अनुग्रहाय नमः, ओम बुद्धाय नमः, ओम आगाय नमः, ओम अधिवल्लभाय नमः, ओम सूकाय नमः, ओम अमुकाय नमः, ओम दीप्ताय नमः, ओम लोक विनाशाय नमः, ओम धर्मलवे नमः, ओम करुणाय नमः, ओम लोकनाथप्रियाय नमः, ओम आत्मप्रियाय नमः, ओम आत्महस्ताय नमः, ओम आत्माक्षाय नमः, ओम आत्मसुंदराय नमः, ओम आत्मोद्भवाय नमः, ओम आत्ममुखाय नमः, ओम आत्मनागप्रियाय नमः, ओम रमाय नमः, ओम आत्मनाथाय नमः, ओम देव्याय नमः, ओम आत्मनित्याय नमः, ओम आत्मगन्ध्यनित्याय नमः,
ఓం పుణ్యగంధాయ నమః ఓం సుప్రసన్నాయ నమః ఓం ప్రసాదాయ నమః ఓం స్వాభాయ నమః ఓం చంద్రపదనాయ నమః ఓం ఆకాశ దీపం ఉన్నవాళ్ళు ఆకాశ దీపంతో పాటుగా 2 దీపాలు వెలిగించుకుని వాటికి కూడా ఈ విధంగా కుంకుమ పూజ అయితే చేస్తున్నారు. నాకు ఆకాశ దీపం లేదు కాబట్టి నార్మల్ దీపాలు వెలిగించానండి. ఆ నార్మల్ దీపాలకి ఈ విధంగా కుంకుమ పూజ అయితే చేసుకుంటున్నాను. కుంకుమ పూజ అంతా పూర్తయిన తర్వాత దీపాలకి ధూపదీప నైవేద్యాలు చూపించి అప్పుడు ఆ ప్లేస్లో తీసుకువెళ్ళి దీపాలను అయితే ఉంచాలండి. ఇంతకుముందు అంటే మా చిన్నతనంలో అయితే ఇలా ఎవరు వచ్చేవారు కాదు. ఆకాశ దీపం ఉన్నవాళ్ళు వచ్చి నార్మల్గా బయటని ఆకాశ దీపానికి పూజ చేసేసుకుని వెలిగించేసుకుని వెళ్ళిపోయేవారండి. చెప్పాను కదా, ఒక ప్లేట్లో దీపాలన్నీ సర్ది పెడితే పిల్లలం మేము ఆయిల్ వేసి ఒత్తులు వేసి వెలిగించుకుని తర్వాత పూజారి గారు వచ్చి వాటికి నార్మల్గా పూజ చేసేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత ఆ దీపాలను తీసుకువెళ్ళి బయట అయితే పెట్టేసేవాళ్ళం. ఈ పూజారి గారు వచ్చి 15-13 సంవత్సరాలు అయ్యిందంటండి. అప్పటి నుంచి కూడా ఆయన అయితే ఈ విధంగానే పూజ అయితే చేయిస్తున్నారంట. సో నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి. ఏ టెంపుల్స్లో అయినా కూడా నార్మల్గా ఆకాశ దీపానికి పూజారులే పూజ చేసి ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే అంటే ఆకాశ దీపం వెలిగించుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు అయితే ఆకాశ దీపాన్ని కడతారు. కానీ ఇక్కడైతే కుంకుమ పూజ కూడా చేయిస్తున్నారు వీళ్ళైతే ప్రతిరోజు వీళ్ళ నలుగురికి ఆకాశ దీపాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళ నలుగురు కూడా డైలీ వచ్చి ఇలా ఆకాశ దీపాలకి పూజ చేసుకుని ఆకాశ దీపాలను అయితే కడతారంటండి. సో వాళ్ళు కుదరక రాలేకపోతే కనుక ఎవరైనా నాలా వస్తూ ఉంటారు కదా అప్పుడప్పుడు టెంపుల్కి, అలా వాళ్ళను కూడా ఆకాశ దీపాన్ని అయితే వెలిగించుకోమంటున్నారండి. సో అలా నేనైతే ఒక రోజు వెలిగించుకున్నాను. మా ఆంటీ రాలేని రోజుని ఆ వీడియో కూడా నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. అలా మనకి ఎక్స్ట్రా ఎన్ని ప్రమిదలు కావాలితే అన్ని ప్రమిదలు తీసుకుని వాటిల్లో కూడా ఆయిల్ ఒత్తులు వేసుకుని ఈ కుంకుమ పూజ అయితే చేయించుకోవచ్చండి. ఆకాశ దీపం ఉన్న వాళ్ళే కాదు నార్మల్ వాళ్ళు వెళ్ళినా కూడా పూజ ఇలా పూజ అంతా పూర్తయిన తర్వాత మనం వెలిగించిన దీపాలు ఉన్నాయి కదా అవి టెంపుల్లో వినాయకుడి దగ్గర, అయ్యప్ప స్వామి దగ్గర, రాముల వారి దగ్గర అలా అయితే దీపాలను పెట్టమన్నారండి. సో మా చిన్నప్పుడు కూడా ఇదే విధంగా దీపాలు అయితే పెట్టేవాళ్ళం. అప్పుడైతే పూజారి గారు పూజ చేసేవారు. ఇప్పుడైతే మనం చేసుకుని ఆ దీపాలను అయితే పెడుతున్నాము. సో ఆకాశ దీపం ఉన్నవాళ్ళు ఈ దీపాలన్నీ పెట్టేసిన తర్వాత అప్పుడు ఆకాశ దీపాన్ని అయితే కడుతున్నారండి. ఇక్కడ చూసారు కదా తినైతే ఆకాశ దీపంతో పాటుగానే 11 దీపాలు అయితే వెలిగించింది. వాటికి కూడా పూజ అయితే చేసి నైవేద్యాలు సమర్పించిన తర్వాత ఇలా హనుమాన్ దగ్గర, ధ్వజస్తంభం దగ్గర, తులసికోట దగ్గర ఇలా టెంపుల్లో ఒక్కొక్క ప్లేస్ దగ్గర అయితే అన్నీ కూడా ఇలా సర్ది పెడుతున్నారండి పూజ అయిన తర్వాత. నేనైతే ఈ సంవత్సరం వెళ్ళానండి. నా పెళ్ళైన తర్వాత ఇప్పటికెప్పుడు కూడా వెళ్ళలేదు. చిన్నతనంలో అయితే చెప్పాను కదా ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో అయితే పిల్లలు మేమే వెలిగించే వాళ్ళం ఈ దీపాలన్నీ అనేసి ఇంతకుముందు వీడియోలో. సో ఈ సంవత్సరం అయితే అలా అనుకోకుండా వెళ్ళి ఆ రోజైతే ఈ పూజకి వెళ్ళానండి. తర్వాత ఏకాదశి, ద్వాదశి, కార్తీక సోమవారం రోజు కూడా వెళ్ళి దీపాలు వెలిగించుకుని కుంకుమ పూజ అయితే చేసుకున్నానండి. ఉన్న 4 రోజులు కూడాని చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే కార్తీక మాసంలో ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా మనగా దీపాలు వెలిగించుకుని ఆకాశ దీపంలో ఆయిల్ వేసుకుని దర్శనం వస్తాం కదండి. కానీ ఇక్కడ ఏంటంటే మనం వెలిగించుకున్న దీపాలకి చక్కగా పూజ చేసుకుని ధూపదీప నైవేద్యాలు సమర్పించి కుంకుమ పూజ చేసుకుని అలాగే ఆకాశ దీపానికి కూడా పూజ చేసుకోవటం ఇవన్నీ కూడా నాకు చాలా బాగా అనిపించిందండి. ఇప్పటి వరకు కూడా నేను ఏ టెంపుల్లోని చూడలేదు. ఇక్కడ కూడా చెప్తున్నాను కదా అప్పుడే ఈ పూజారి గారు వచ్చినప్పుడు కాడి నుంచి కూడా కార్తీక మాసంలో ఈ విధంగానే చేస్తారంటండి. నేనైతే ఎప్పుడు చూడక నాకు తెలియదు. కార్తీక పురాణం కూడా పూజారి గారే చెప్పేవారు. సో ఇక్కడ ఏమైతే కార్తీక పురాణం కూడా చదువుతున్నారు. విష్ణు సాహిత్యం పొందుతారో బోధపడటం లేదు స్వామి. ప్రాయశ్చిత్తం కూడా లేని వారు వేరు వేరు తెగలకు చెందిన గొప్ప పాపాలు అవివేకం చేసి కూడా విష్ణు పదము ఏ విధంగా పొందగలుగుతారో మహాపాపాలు చేసి దైవవతం వల్ల చేసిన అప్పట్ల పుణ్యం మూలంగా ఏ విధంగా విష్ణు పదం కలుగుతుంది. తానున్న ఇంటికి ఎప్పుడైనా నిప్పు పెట్టమని చెప్తాడా? మండుతున్న అగ్నిని పిడికిడి నీళ్లలో ఆర్పడం సాధ్యమా? ఏ విధంగా అల్పపుణ్య కార్యం వల్ల మహాపాపాలు పోతాయి. కొట్టుకుని పోయేవాడు గట్టు మీద ఉన్న పచ్చగడ్డి ఆధారంతో గట్టెక్కడం సాధ్యమవుతుందా? ఇదంతా జరిగిన పనిగా
ఇలా దీపాల పూజ అంతా పూర్తయిన తర్వాత రాముల వారికి కూడా పూజ అంతా చేసి గోత్రనామాలు అయితే చదివి మంత్రపుష్పం అయితే ఇచ్చారండి. చాలా బాగా చేశారు. పూజ అంతా పూర్తయిన తర్వాత నేను ఇంటికి వచ్చేసాక మా ఇంటి పక్క పిల్లలు అయితే ఈ దీపావళి మందులు తీసుకొచ్చి ఇవి కాలుస్తాము, బయటికి రా, వీడియో తీయని గొడవండి. సో ఇంకా అడుగుతుంది కదా అమ్మాయి అనేసి వచ్చి ఆ చీకట్లోనే ఏదో కొంచెంగా వీడియో అయితే షూట్ చేశాను. ఇంక రేపు ఒకసారి ఎట్టేస్తే ఎలాగా నేను ఎంత కోనే ఎడతావేమో మంచిది అనుకున్నా. ఒక అందుకు వెళ్ళిపోయావు కదా. మరి రేపు సోమవారం కదా గుళ్ళోకి అందించుకుందాం అనేసి రేపు సాయంత్రం రేపు సాయంత్రం పెడతాను. పోయి అవును మీ మందుల షాప్ తీసారా? చెప్పాను ఇందాక నేను చెప్తున్నాను రావే తీసుందని. అమ్మా నాకు 20 రూపాయలవి మందుల షాప్ తీసుందట టాబ్లెట్లకి. నాకైతే ఎప్పుడో వేసుకుంటే కాయదు దగ్గరకు వచ్చింది కదా వేసుకుంటాను. ఇప్పుడు తెచ్చుకుని నానా వస్తున్నా. 20 రూపాయలు ఇమ్మంటావు నా అమ్మని. ఫోటోలు తీని సీకట్లో ఫోటోలు రావు. ఏంటి అసలు అది పేలిపోద్ది ఏంటి బాబు, నాకు భయం వేస్తుంది. నాకు భయం అది పేలిపోద్ది ఒక్కొక్కసారి. ఎందుకు వచ్చిన వీడియో పేలిపోయి ముఖానికి కొట్టేసింది అనుకో అన్నట్టు ఉంటుంది. ఇంకా రాదు, అయిపోయింది. ఇవి అయిపోతే నువ్వు పట్టుకెళ్ళిలోగా అది అయిపోద్ది. నువ్వు ఎప్పుడు అట్టుకెళ్తే అబ్బదిరా ఇంక అగ్గుపుల్లట్రా దాన్ని పెట్టే. అగ్గుపుల్ల దగ్గరికి పట్టుకో. ఏంటి అటు పక్కెళ్ళు మహాలక్ష్మి, నువ్వు అటు వెళ్ళు. నువ్వు భయపడిపోతున్నావు. నువ్వు పెట్టు, నీకు భయం లేదా? మరి నువ్వు వెళ్ళు. మీ మమ్మీ కూడాని, మీ మమ్మీ ఎత్తి నువ్వు చూస్తావా? అక్కడ తాట రెడ్ ఉంది, కూర ఎలా వస్తుందమ్మా? దీనికోసం ఇందాకండి మా ఇంటి పక్క వాళ్ళ అమ్మాయి అయితే నన్ను ఎప్పుడు చూసినా సరేనండి నాకు ఫొటోస్ తీవా, వీడియోస్ తీవా అని అడుగుతూనే ఉంటుంది. సో తను మందులు కాలుస్తున్నాను వీడియో తీయనేసి అయితే పిలిచింది. చీకట్లో అయినప్పటికీ కూడా తనకు కూడా వీడియో తీసేయమంటుందండి ఆ చిన్న పాప అయితే. వీడియోస్ కోసం అనేసి ఫోన్ పట్టుకుంటాను కదా, ఫోన్ చూసినప్పుడల్లా కూడా నాకు ఫొటోస్ తీయి, వీడియోస్ తీయ అంటూనే ఉంటుంది. ఈ వీడియో క్లిప్పింగ్ వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ కార్తీక సోమవారం కదా, ఆ రోజైతే శివాలయంలో కంద నారింజకాయలు అయితే ఇచ్చుకుందామనేసి నేను మా ఫ్రెండ్ శివాలయానికి అయితే వచ్చామండి. నేనైతే ఈ వారం ఇచ్చుకోవాలనుకోలేదు, 3వ వారం ఇచ్చుకుందాం కదా, ఇక్కడ నుంచి కంద అయితే తీసుకువెళ్ళిపోదాము నారింజకాయలు అనుకున్నానండి. కానీ అమ్మ అయితే ఎందుకు అలా ఇక్కడే ఉన్నావు కదా, రేపు ఇక్కడ గుళ్ళోనే ఇచ్చేసుకో అనేసి అయితే అందండి. అప్పటికే టైం వచ్చేసి 5 అలా అయిపోయింది. అప్పటికప్పుడు మేమైతే కంద కోసమని వెళ్ళాము. ఏ షాప్లో చూసినా అంతగా బాగలేదు. ఒకే ఒక షాప్లో అయితే కంద కాస్ట్ ఎక్కువ చెప్పినప్పటికీ కూడా పిలకలన్నీ ఉన్నదైతే దొరికిందండి. నారింజకాయలు వచ్చేసి మా ఫ్రెండ్ అయితే నా దగ్గర ఉన్నాయి నేను ఇస్తాను అనేసి అంది. అప్పటికప్పుడు అనుకోకుండా నెక్స్ట్ డే కార్తీక సోమవారం చేసి కంద నారింజకాయలు శివాలయంలో ఇచ్చుకుని, నారింజకాయ కొబ్బరికాయ విష్ణాలయంలో కూడా ఇచ్చేసుకుని కార్తీక సోమవారం పూజ అయితే చేసేసుకున్నాను. సో అక్కడే నోము కూడా ఇచ్చారండి, పసుపు కుంకాలు, అది కూడా తీసుకున్నాను. ఇంకా టెంపుల్లో అయితే వీడియో ఏం షూట్ చేయలేదు. ఈ వీడియో అయితే ఇంటికి వచ్చిన తర్వాత షూట్ చేశానండి. టైం వచ్చేసి 10 అలా అవుతుంది. సో మా ఇంటి పక్క వాళ్ళు శివదేవుడి పూజ అయితే చేసుకున్నారంట. ఆ ప్రసాదాన్ని అయితే మా ఇంటి పక్క అమ్మాయి తీసుకొచ్చి ఇచ్చిందండి. సో ఈ సంవత్సరం మా ఫ్రెండ్ అయితే నన్ను శివదేవుడి పూజ చేసుకోమంది. నేను ఇంకా కుదరదులే అన్నట్టుగా చేసుకోలేదు, మళ్ళీ సంవత్సరం చేసుకుంటాను అనేసి. కానీ ఈ వారం అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదండి, 5-6 అయితే నాకు ఈ శివదేవుడి ప్రసాదాన్ని అయితే ఇచ్చారు. నేను పూజ చేసుకోలేకపోయినా శివదేవుడి ప్రసాదాన్ని అయితే తిన్నాననిపించిందండి. ఒకళ్ళు ఇద్దరు అయితే ఇస్తారు కదా, అలాగే మా ఇంటి పక్క వాళ్ళు, మా ఇంటి ఎదురు వాళ్ళు, మా అత్త, మా ఫ్రెండ్ వాళ్ళ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు, అలా అనేసి 5 ఇచ్చిన ప్రసాదం అయితే తీసుకున్నాను. సో అలాగే మేము సోమేశ్వర స్వామివారి టెంపుల్కి కూడా వెళ్ళి స్వామివారిని దర్శించుకుని వస్తూ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి. సో మా ఫ్రెండ్ అయితే ఇక్కడ చూసారు కదా ఫ్రూట్స్ పెట్టింది. ఆ రోజైతే మేము కార్తీక సోమవారం చేద్దాం అనుకున్నామండి. అంటే కంద నారింజకాయ ఇవన్నీ గుళ్ళో ఇచ్చాం కదా,
అందువలన ఉపవాసం ఉందాం అనుకున్నాము. కానీ ఆంటీ వాళ్ళు అన్నారు, ముందు వారం చేశారు కదా, ఈ వారం చేస్తే ఇంక మిగతా 2 వారాలు కూడా చెయ్యాలి. ఇంక ముందు వారం మీరు ఉపవాసం ఉన్నారు కాబట్టి ఈ వారం ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా ఫుడ్ అయితే తినేయండి అని చెప్పారనేసి ఆ విధంగానే ఆ వారం కార్తీక సోమవారం అయితే చేసాము. సో మేము ఒకటి అనుకుంటే ఒకటి అయ్యింది. మేము సోమేశ్వర స్వామివారి టెంపుల్కి వెళ్ళాం కదా, అక్కడ భోజనాలు పెడుతున్నారు. స్వామిలు కూడా తింటారమ్మా, ఇక్కడ ఉల్లిపాయ వెల్లుల్లి వేయకుండా చేశారని చెప్తే ఇంకా స్వామివారం ప్రసాదం కదా అన్నట్టుగా అక్కడ ఫుడ్ అయితే తిన్నామండి. తినేటప్పుడు అందులో ఆనియన్స్ కనిపించాయి మాకు. సో ఇదేంటి ఇవి ఆనియన్స్లా ఉన్నాయని చూస్తే మా పక్క వాళ్ళు మేము అడిగామమ్మ, ఇందులో ఆనియన్స్ వేయరంట, వెల్లుల్లి కూడా వేయరంట అని చెప్పారండి. కానీ అవి ఆనియన్స్ లాగే ఉన్నాయని వేరే వాళ్ళకి చూపిస్తే అవునమ్మా ఇదేంటిది ఆనియన్స్ వేస్తారు అన్నారండి. అప్పటికి మేము కొంచెం తినేసాము. ఇంకా స్వామివారి ప్రసాదం కదా పాడేయకూడదు అన్నట్టుగా మొత్తం తినేసామండి. సో మేము ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది. ఆ రోజు టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత నేను ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. మా ఫ్రెండ్ ఆంటీ వాళ్ళందరూ కలిసి నెల పౌర్ణమి పూజలకి అయితే వెళ్తారండి. ఇప్పుడు కార్తీక పౌర్ణమి కదా, ఈ రోజు అయితే ఈ సంవత్సరం ఏ ఊరు వెళ్దాము అనేసి అయితే అనుకున్నారు. దాని గురించైనా ఆటో ఏదో మాట్లాడుకున్నారంటే అది చెప్పమంటే మా ఫ్రెండ్ నేను ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. టైం వచ్చేసి 5 అలా అయ్యిందండి. ఆంటీ ఈవినింగ్ 6కి గుళ్ళోకి వెళ్తుంది కదా, ఇంకా 5కి ఇంట్లో తులసికోట దగ్గర పూజ అయితే చేసుకుంటుంది. నేనైతే వీడియో షూట్ చేశాను. ఈ వీడియో షూట్ చేయడానికి వేరొక కారణం ఉందండి. అదేంటన్నది రేపటి వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఈరోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, రేపటి వీడియోలో కలుసుకుందాం.